హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @all in one dolly. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు వచ్చేసి మనం బాదం పాలు ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా తయారు చేసుకుందామండి. ముందుగా దీనికి 1 లీటర్ పాలు తీసుకోవాలి, ఎర్ర ప్యాకెట్వి. అవి నీట్గా కాయాలండి బాగా. మనం ఎప్పుడు బయట కొంటూ ఉంటాం, బయట కన్నా కూడా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి అవి స్టవ్ వెలిగించేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుందాము. ఈలోపు మనం దానికి సంబంధించి కొన్ని మనం ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకోవాలి. ఈలోపు ఇది ఇలా చూపించిన విధంగా పొంగు రావాలండి పాలు. తర్వాత దీనికోసం మనం బాదం పప్పు యూస్ చేస్తాము. దీనికోసం మనం ఏం చేయాలంటే 2 గుప్పెళ్ళు బాదం పప్పు తీసుకోవాలి. బాదం పప్పు మనం నైట్ అంతా నానబెట్టాల్సిన అవసరం లేకుండా అప్పటికే చేసేసుకునేలాగా చెప్తాను మీకు. ఇది వచ్చేసి దీన్ని ముందుగా వాష్ చేసేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఒక 5 to 10 minutes ఉడికించేసుకుని ఉడికించుకునేటప్పుడు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. తర్వాత అది అలాగ అవుతాయండి. వాటిని ఏం చేయాలంటే వెంటనే చన్నీళ్ళు పోసేయాలి, కూల్ వాటర్ పోసేసి అలా తొక్కు ఈజీగా ఊడొచ్చేస్తుంది మనకి. అంటే ఇలా అయితే మనకి నైట్ అంతా నానబెట్టుకోకుండా అప్పటికి చేసేసుకోవచ్చు అండి. దీనికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. తర్వాత వచ్చేసి ఆ బాదం పప్పుని అలా పక్కన పెట్టుకున్నాక బెల్లం వచ్చేసి మనం 100 గ్రాములు తీసుకుందాం. మీరు ఎక్కువ స్వీట్ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి షుగర్ పేషెంట్స్కైనా మంచిదేనండి, ఎవరైనా తినవచ్చు. బెల్లంలో కొంచెం వాటర్ పోసేసుకుని స్టవ్ వెలిగించేసుకుని కొంచెం కరిగించుకోవాలండి. ఈలోపు మనం ఇందాక బాదం పప్పు ఒలిచి పెట్టుకున్న వాటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ బాదం పాల ఇదేంటంటే బాదం పాలు చేసుకునే ముందుగా ఇందాక బెల్లం ఉంది కదండి, అందులో మనం ఆ బాదం పప్పు పేస్ట్ వేసుకున్నాక ఇవన్నీ కలిపేసి ఇందులో పాలల్లో వేసేసుకోవాలి. అప్పుడైతే లేదా పాలు విరిగిపోతాయి. తర్వాత వీటిని మనం కూల్గా చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. వెదర్ హాట్గా ఉంటే కూల్గా తాగొచ్చు, కూల్గా ఉంటే హాట్గా తాగేసేయచ్చు. తర్వాత ఇలా సర్వ్ చేసుకుంటే చాలా మంచిదండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి. ఇక బయట కొన్న వాటికంటే ఇంకా మనకి టేస్ట్గా ఉంటాయి. లాస్ట్లో ఏం చేస్తామంటే కొంచెం జీడిపప్పు వేసేసుకుని పైన తినేసేయచ్చు. మనం ఇంకా కావాలంటే ఇందులో మనం కుంకుమ పువ్వు కూడా యూస్ చేసుకోవచ్చు, కలర్ కావాలంటే బయటకు వచ్చినట్టు. చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి. పిల్లలకు కూడా మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు కావాలి.